ओम नमो भगवते वासुदेवाय। 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 भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। दीर्घायुष्मति भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो लक्ष्मी అది అడిగావా? పెట్టేస్తే దాంట్లో వంశాభివృద్ధి తుడిచి అమ్మగా గంప తుడిచిచ్చేసి ఆ పేసినప్పుడు తుడిచిచ్చేసి వాసుదేవాయ. ఓం నమో భగవతే 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 సదైకరూపాయ విష్ణవే నమ విష్ణవే. ఓం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. చతుర్వదనో బ్రహ్మాద్విబాహురప్రహరి అపాలవచనశం భగవాన్ బాదరాయణ. కస్మై ఏన విభాసితోయమతః జ్ఞానప్రదీపః పురాదద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతః. తచ్చుద్ధం విమలం విశోకమృతం సత్యం పరం ధీమహి. ఓం నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే ఏదం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే యం ప్రవ్రజంతమనుపేతమపేదకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదూతం సర్వభూతహృదయం మునిమానతోస్మి యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ కీర్తితం సంసార సర్పదష్టం యో విష్ణురాతమముచత్కాలవ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాశహేతవే నిగమకల్పతరోర్గలితం బలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూవి భావుకాః. శ్రీమద్భాగవతం పురాణజనకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యమేవ ముమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తత్ శృణ్వన్ ప్రపఠన్ విచారణపరః భక్త్యా విముచ్యేన్నరః ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సదాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే యో కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవర్జ్యతే యత్ర మునిభిః కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్ సర్వే స్వర్గే సత్యే చ వైకుంఠే కైలాసే నాస్త్యయం రసః అతః పిబంతు సద్భాగ్యాః. మామాముంచతకరిహిచిత్ కృష్ణప్రియం సకలకల్మషనాశనం చ ముఖ్యేకహేతుం హ్యభక్తివిలాసకారి సంతః కథానకమిదం పిబతాదరేణ లోకే హి సర్వతీర్థపరిశీలన సేవయా కిం స్వపురుషమపి వీక్ష పాశబద్ధం యమః కిల తస్య కర్ణమూలే పరిహర భగవత్ కథాసుమత్తాన్ ప్రభురహమన్యనృణాం న వైష్ణవానాం రసప్రవాహ సంస్థేన శ్రీశుకేన ఈరితా కథా కంఠే సంబధ్యతే येन స వైకుంఠ ప్రభుర్భవేత్. అథ నిన్న మనం భాగవతం యొక్క లక్షణాలు కూడా చెప్పుకున్నాం. చతుశ్లోకి భాగవతం నారదుడు చెప్పాడని కూడా స్మరించుకున్నాం. శ్రీ భగవంతుని యొక్క ఇతర లీలలన్నీ వర్ణిస్తున్నాడు. ఇంకా
విదురుడు వచ్చాడు. వచ్చి మైత్రేయుణ్ణి, అయ్యా ఈ నాకు కొంత నేను దేశాలన్నీ కూడా తీర్థాటనలకు తిరిగి వచ్చిన సందర్భంలో జరిగినటువంటి విషయాలు తెలియదు, యుద్ధంలో కూడా నేను ఎటుపక్క వహించకుండా నేను తటస్థంగా ఉన్నాను కనుక నాకు కృష్ణ పరమాత్మ యొక్క లీలలు తెలపండి అని చెప్పి ఆయన అడగడం, అలాగే విరాట్ పురుషుని ఆవిర్భావము, ఇంకా ఈరోజు మనకు కపిలావతార వర్ణన, ధ్రువోపాఖ్యానం, మధ్యాహ్నం పూట దక్షయజ్ఞం, అలాగే ప్రియవ్రతోపాఖ్యానం అనేటువంటి 4 ఆఖ్యానాలు ఇవాళ జరుగుతాయి. వీలైనంత త్వరగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక ఉద్ధవునితో విదురుని యొక్క సమాగమం జరుగుతోంది. భీష్మ ద్రోణ కృష్ణ భగవానుడు దుర్యోధనుడింటికి వెళ్లకుండా నేరుగా విదురునింటికి వచ్చాడు. వస్తే దుర్యోధనుడికి తెలిసి చాలా కోపానికి వచ్చాడు. ఏమయ్యా, భీష్మం ద్రోణం పరిత్యజ్య మాంచైవ మధుసూదన కిమర్థం పుండరీకాక్ష కృతం వృషల భోజనం. నన్ను భీష్ముడిని మా లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ, ధనవంతులందరినీ విడిచిపెట్టి ఈ అడవిలో గుడిసెలో ఉంటున్నటువంటి భార్యా సమేతంగా ఉంటున్నటువంటి వృషుని వదికి, శూద్రపుత్రుని వదికి, విదురుడి వదికి వచ్చి భోంచేయడం స్వయంగా చిన్న తండ్రులంతా కూడా వాళ్ళంతా కూడా ఒకే తల్లి పుట్టిన వాళ్ళు కాదు, కానీ తండ్రి ఒక్కడే కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతూ దుర్యోధనుడు చాలా ఘోరంగా అవమానిస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడే ఉండి ఆ విదురుని గొప్పతనాన్ని చెబుతూ దుర్యోధనుడి యొక్క కోపాన్ని సంహరించడం మనమంతా కూడా చూస్తాం. మన మంత్రినాడు రాసిన భరత సావిత్రి కూడా చాలా మంచి శ్లోకాలు అందరూ ఉంటాయి. కృష్ణ పరమాత్మ అంటాడు, ఆదరేణ ఉపనీతాన్ని శాకాన్యపి సుయోధన. ఆదరంగా పెడితే నాకు పచ్చి కాయగూరలు కూడా బాగుంటాయిరా, కానీ అనాదరంగా నా వద్ద కనుక తెచ్చిపెడితే మీరు అమృతం పెట్టినా సరే నా అమృతం మానవర్జిత. ఆదరేణోపనీతాన్ని శాకాన్యపి సుయోధన ప్రీణంతి మమ గాత్రాన్ని నామృతం మానవర్జిత. నా అంగాలన్నీ కూడా సంతోషపడతాయి ఎవరైనా నాకు ప్రేమతోటి పచ్చిగా పెడితే. ఎందుకు చెప్తున్నానంటే ఈ భక్తి పారవశ్యంలో విదురుని భార్య నాకు ఏం పెట్టిందో ఎరికేనా, అరటి పండ్లై తొక్కలు తీసి పండంతా తను తిన్నది, తొక్కలన్నీ నాకు తినిపించింది. మధ్యలో అంతా గుజ్జంతా బయటపడేస్తున్నది, అరటిపండు తొక్కలు నాకు తినిపించింది. నాకు ఎంత ప్రేమ అనిపించిందో, ఆమెకున్న ప్రేమ భావంకు నేను కరిగిపోయినా. నిన్న మనం చెప్పుకున్నాం, భక్త్యాదృశ్యతి మాధవ నతు విభవై. మనకున్న విభవాలతో భగవంతుడు తృప్తిపడడు, ఆయన కేవలంగా భక్త్యాదృశ్యతి. ఎందుకంటే కుబ్జన్ ఎందుకు అర్ధగత్యం చేశాడు, వ్యాధుణ్ణి ఎందుకు ఒక బోయవాడితో రామాయణం రాయించాడు, ఒక ధ్రువుడు చిన్న పిల్లవాడికి తన యొక్క అంకపైన కూర్చోబెట్టుకున్నాడు, ఉగ్రసేనుడికి మళ్ళీ రాజ్య సింహాసనాన్ని అప్పగించాడు, కుచేలుని దగ్గర పిలిచి ఆయనకు మళ్ళీ అనేకమైన అఖండమైన సంపదలన్నీ ఇచ్చాడు. ఇవన్నీ భగవంతుడు ఎందుకు చేశాడంటే వాళ్ళలో ఉన్నటువంటి భక్తి భావానికే చేశాడు తప్ప ఆయన వాళ్ళకున్న వైభవాన్ని చూసి చేయలేదు. నిజంగా వైభవాన్ని చూసి చెప్తే కుబ్జకి ఏమి వైభవం ఉన్నదని పాపం ఇంట్లో ఉన్నటువంటి బట్టలు దుక్కుంటూ సెంట్లు గంధాలు సప్లై చేసేటువంటి చిన్న సాగలి పిల్ల. దాన్ని విరిచేసి ఒక్కసారి నెత్తివి చేయబెట్టేసి ఆమెను సురూపిగా అందగత్తెగా మార్చాడు. దాని మనసులో కోరికను తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ. అందుకే అంటారు భగవంతుడిని భావగ్రాహి జనార్దన. భావగ్రాహి జనార్దనుడు. మన మనసులో ఉన్న భావం మనకు తెలియదు, తల్లికి కూడా తెలియదు, కానీ ఆయనకు తెలిసి వస్తుంది. కాబట్టి భావంతో కూర్చోవాలంటున్నాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఇలా ప్రశ్నించినప్పుడు శుకబ్రహ్మ కూడా ఇదే విషయాలు చెప్తూ ఇంకా అంటున్నాడు, ఉద్ధవునితో విదురుని సమాగమమైంది. విదురుడు అంటున్నాడు, అయ్యా ఎలా సమాగమం జరిగింది, ఎందుకు పట్టణానికి కోపం దుర్యోధనుడికి వచ్చింది అంటే, నా ఇల్లు వదిలిపెట్టేసి దాసిపుత్రుని ఇంటికి వస్తావా అని చెప్పి వాడు చాలా కోపానికి వచ్చాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చాలా కోపంగా అతన్ని వారించాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ సంధి చేయడానికి సంధి వాక్యాన్ని తీసుకొని ఎప్పుడైతే వీళ్ళ సభలోకి వచ్చాడో, అక్కడికి వచ్చేసరికి విదురుడు మంత్రి కదండి, కాబట్టి మంత్రి ధృతరాష్ట్రుడి పక్కన కూర్చొని ఆయనకు మంచి విషయాలు చెప్తూ ఉన్నాడు. అయితే ఎట్టి దోషారోపణ చేయలేదు. విదురుడు ఎంత గొప్పవాడంటే తనని ఇన్ని మాటలు తిట్టినా సరే పుత్ర సమానుడైనటువంటి దుర్యోధను మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన అలాగే ఉన్నాడు. పలు విలువిద్యలు నేర్చినటువంటి విలుకాడు, ఎంతో గొప్పవాడు అయినా సరే ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకుండా ఆ పాపం అంతా కూడా ధృతరాష్ట్రునికి వదిలేసి దుర్యోధనునికి వదిలేసి ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, అయ్యా నేనేమన్నా తప్పులు చేశానా, నాకు కొన్ని మంచి విషయాలు చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అడిగితే చాలా అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు ఆయనతోటి. ఇంకా ఈ దాసిపుత్రుడిని వెళ్ళగొట్టండి అని చెప్పి అక్కడి నుంచి సభలోంచి వెళ్ళిపోమని చెప్పి కూడా పాపం విదురుని సభలోంచి గెంటి వేస్తాడు. అప్పుడు దుర్యోధనుడితో పలికిన పలుకులు ఏమంటాడంటే, అయ్యా నీవేం గొప్పతనం చేశావని అన్నయ్యతోటి ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, నాకు ఏమన్నా మంచి మాట చెప్పమంటే నువ్వు ఒక్క మంచి పని కూడా చేయలేదయ్యా, ప్రతి చోట కూడా నీ యొక్క అన్నగారి పుత్రులైనటువంటి పాండవులను చాలా అవమానించావు, ఎంతో గొప్పగా వాళ్ళను చాలా ప్రేమించాల్సిన వాడివి, వాళ్ళని నీవు చాలా కష్టపెట్టావు. ఎక్కడెక్కడంటే అనేక సందర్భాలు కూడా చెబుతూ ఉంటాడు. దీన్నంతా విదురనీతి అంటారు. లక్క గృహంలోకి పంపించేసి వాళ్ళందరినీ కూడా కాల్చడానికి ప్రయత్నించావు.
నీ కొడుకు ప్రయత్నించాడు. అప్పుడు నువ్వేం మాట్లాడకుండా కూర్చున్నావు ధృతరాష్ట్ర. ఇంకా రెండవది, వస్త్రాపహరణం జరుగుతుంటే కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నావు. నీకు ఎలా గుడ్డివాడివి. కానీ నిండు సభలో అందరి ముందర ద్రౌపదిని అవమానిస్తుంటే కూడా కోడల్ని నువ్వు ఏం మాట్లాడకుండా కూర్చున్నావు. అలాగే మాయాజూదంలో ఓడించి చేస్తుంటే శకుని చేసిన మాయా వేషాలన్నీ కూడా నీకు తెలిసిండు కూడా మాట్లాడకుండా ఉన్నావు. అజ్ఞానంతో కూర్చోవడం వేరు, అజ్ఞానిలాగా నటించడం వేరు. కాబట్టి నువ్వు చేసిన పని చాలా తప్పు అని చెప్పి ధృతరాష్ట్రుడిని విదురుడు నీతిబోధ చేస్తుంటే, విదురుడికి అంతా నేర్పుతూ ఉంటే అక్కడికి వచ్చిన దుర్యోధనుడు సభలోంచి ఆయనను వెళ్ళగొడతాడు విదురుడిని. అది భాగవతంలో చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, ఏమంటాడంటే అర్ధాగమో నిత్యం అరోగితాచ. విదురుడు మంచి నీతి శాస్త్రం చెప్పాడు. దాని పేరే విదుర నీతి అనో పుస్తకం ఉన్నది. ఆయన అంటాడు, అర్ధాగమ, మనిషికి భూమి మీద 6 సుఖాలు ఉంటాయి. నీకు 6 సుఖాలు లేవురా అన్నయ్య. ఎందుకంటే మనిషికి ఉండే 6 సుఖాలు ఏమిటంటే అర్ధాగమ, నెల నెలకు డబ్బు రావడం, వారం వారం డబ్బు రావడం. నిత్యం అరోగితాచ, ఏ రోగం లేకుండా ఉండడం. ప్రియాచ భార్య, అందమైన భార్య లభించడం. ప్రియవాదిన్యశ్చ, ఇంట్లో ఆడవాళ్ళందరితోటి గౌరవించబడడం. వశ్యశ్చ పుత్ర, మాట వినే కొడుకు పుట్టడం. అర్థగరీచ విద్య, చదువుకున్న చదువు డబ్బు ఇవ్వడం. ఎందుకంటే వాడు ఏదో మొక్కలు చదువుతాడు, వాడికి బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది. పాపం మళ్ళీ అక్కడ కూర్చొని అన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వాడు పైకి రావాలి. ఈ విధంగా చదువుకున్న చదువుకి ఉద్యోగం దొరకడం కూడా ఒక సుఖమైనది. అర్ధాగమో నిత్యం అరోగితాచ, ప్రియాచ భార్య ప్రియవాదిన్యశ్చ, వశ్యశ్చ పుత్రో అర్థగరీచ విద్య, షడ్జీవలోకస్య సుఖాని రాజన్ అంటాడు మహాభారతంలో. అయితే ధృతరాష్ట్రుడితో ఇక్కడ భాగవతంలో వేరే తిరిగి అదే నీతులు చెప్తున్నప్పుడు ఇది కాకుండా వేరేవి చెప్పాడు. ఈ లక్క గృహాన్ని కాల్సంగా చూసావు, అది చేసావు, ఇది చేసావు. నువ్వు ఎక్కడ కూడా నీ కొడుకును వారించలేదు. కాబట్టి నీకు మహాపాపం తగిలిద్దయ్యా. నువ్వు ఎక్కడ కూడా పుణ్యాత్ముడివి కాలేవు, చాలా తప్పులు చేస్తున్నావు. ఎందుకంటే నీకు ఈ పృథివీ మీద ఉన్న 6 సుఖాలు నీకు లభించలేదు. ధృతరాష్ట్రుడికి అర్ధాగమం ఉన్నదా, డబ్బు వస్తుందా, నెలలకు అంటే కొడుకు వాడిని జైల్లో కూర్చోబెట్టేసి వాడే రాజ్యం వెళ్తున్నాడు. పేరుకు మాత్రమే ధృతరాష్ట్రుడు రాజు, కానీ రాజ్యం చేసేదంతా కూడా దుర్యోధనుడే. నిత్యం అరోగితాచ, రోగం లేకుండా ఉన్నాడా అంటే పుట్టుగుడ్డి. ఇక వాడికి ఇంకా పెద్ద రోగం ఏం కావాలి, అసలు కళ్ళే కలవడవు ధృతరాష్ట్రుడికి. ఇదంతా విదురుడు చెప్తూ ఉన్నాడు. ప్రియాచ భార్య, నిన్ను ఇష్టపడే ప్రియమైన భార్య ఉన్నదా అంటే ఆ గాంధారి ఎప్పుడు కూడా పాండవులను మెచ్చుకుంటారు. మన ఇళ్లలో కూడా అర్జునుడికి ఆయన 10th క్లాస్లో 85% వచ్చింది, నీకే వచ్చింది ఘాటి కొడుకు. ఇంట్లో అమ్మ నాయన తిట్టుడే తప్ప ఎప్పుడు కూడా కొడుకులను పరాయి వాళ్ళతో కంపేర్ చేస్తూ చెప్పుడే ఉంటుంది. ప్రియాచ భార్య, నీ గాంధారి ప్రతిరోజు కూడా పాండవులను మెచ్చుకున్నది తప్ప ఎన్నడూ నీ కొడుకులను మెచ్చుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మెచ్చుకునే గొప్పవాళ్ళు కాదు. మెచ్చుకునే యోగ్యత ఉంటే వాళ్ళని తల్లి మెచ్చుకుంటుంది. ప్రియవాదిన్యశ్చ, నిన్ను ప్రేమించే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారా అంటే ఏ ఆడవాళ్ళు కూడా నిన్ను ఇష్టపడలేదు. ఎందుకంటే నువ్వు చేసిన చెడ్డ పని ఏమిటంటే ద్రౌపది వస్త్రాపహరణ జరగక కళ్ళు మూసుకొని కూర్చున్నావు. వద్దని కూడా వారించలేదు. ఇక వశ్యశ్చ పుత్ర, మాట వినే కొడుకు ఉండడం కూడా ఈ భూమిలో పెద్ద సుఖం. మాట వినే కొడుకు పుట్టాడా అంటే నీకు అది లేదు. ఒక్క కొడుకు నీ మాట వినడు. దుర్యోధనుడు చెప్పినట్టే నడుస్తారు అందరు 100 మంది కూడా. అలాగే అర్థగరీచ విద్య, డబ్బిచ్చేటువంటి విద్య నీకున్నదా అంటే అది కూడా లేదు. కాబట్టి పృథ్వీ మీద ఉన్న 6 సుఖాలు కూడా షడ్జీవలోకస్య సుఖాని రాజన్. హే రాజా, ఈ జీవలోకంలో 6 సుఖాలు ఉంటాయి, నీకు 6 సుఖాలు లభించలేదురా, ఇక నీ జన్మెందుకు అని చెప్పి తిడుతూ ఉంటే ఇదంతా విన్న దుర్యోధనుడు ఆ విదురుని దగ్గరికి వచ్చి, ఈ శూద్రుని మన సభలోకి ఎందుకు రానిచ్చారు, వీడిని వెళ్ళగొట్టండి అని చెప్పి సభలోంచి గెంటి వేస్తాడు. ఈ విధంగా వాడు బయటకు వెళ్ళిపోతాడు. పాప ధృతరాష్ట్రుడు బాధపడుకుంటూ వెళ్ళిపోవడం కూడా చెప్తారు. ఇక ఆ తర్వాత కృష్ణ భగవానుడి యొక్క లీలలన్నీ చెప్తూ ఉన్నాడు. అలాంటి కృష్ణ భగవానుడు ఒక్కొక్క భార్యని ఎలాగ ప్రేమించాడు అని చెప్పి శ్రీకృష్ణుడి యొక్క 8 భార్యల గురించి కూడా చెప్తున్నాడు. చక్రాయుధంతో ఎవరెవరిని వధించాడు, నరకాసుర సంహారం చేశాడు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళందరినీ పాండవులను రక్షిస్తూ వచ్చాడని చెప్పి విదురుడు చెప్పడం. ఉద్ధవుడిని చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. కృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలలన్నీ చెప్పమంటే ఆయన చేసినటువంటి లీలలన్నీ ఉద్ధవుడు ఈ కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ విదురుడికి ఎరగపరచడం చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఇంకా వేరే వేరే లీలలన్నీ కూడా ప్రియం ప్రభుర్గ్రామ్య ఇవ ప్రియాయ విదుత్సు సురార్చయురితం యదర్థే. నరకాసురుడు దేవమాత అయిన అదితి దగ్గరికి వచ్చేసి కుండలాలు హరించి వేస్తే అప్పుడు ఆ నరకాసుర సంహారం కోసం కృష్ణ పరమాత్మ చేసినటువంటి కష్టం అదితి మాతకు మళ్ళీ ఆమె కుండలాలు సమర్పించడం, ఇవన్నీ చేశాడంటూ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చెప్తున్నాడు. ఇంకా యాదవులంతా తమలో తాము కలహించుకొని నశిస్తారని చెప్పి కూడా చెప్పారయ్యా విదురా. ఎన్నడో ఒకరోజు వాళ్ళందరూ కూడా కొట్టుకొస్తారు. ఇక 18 అక్షౌహిణీల సేనంతా కూడా తగ్గిపోయి భూభారం అంతా కూడా తగ్గిపోవడానికి నేనే కారణం. ఇలాంటి యుద్ధం జరిగితే పాపాత్ములు సగం మంది నశించిపోతారు, భూమికి భారం తగ్గుతుంది అని చెప్పేసి చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ చెప్పాడని మైత్రేయుడు ఉద్ధవునితో చెప్తున్నాడు. ఇంకా విదురుడు ఉద్ధవుని వీడుకొని
మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అయ్యా, వాళ్ళంతా ఎందుకలా కొట్టుకొని చచ్చారంటే అందరూ కూడా మద్యపానం చేసి వెదురు కర్రలతో కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చాలా భయంకరంగా చనిపోతారయ్యా. వాళ్ళ యొక్క వృష్టి కుంభదేశ అంధకరాజులు అందరూ కూడా నశించిపోయేటువంటి రోజు వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఆ విదురుడు కృష్ణ పరమాత్మను మనసారా స్మరిస్తూ కృష్ణుడి లీలలను గానం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాస్థాధర్మే నవసుని చేయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. అయ్యా, నాకేమీ ధనం పైన ఆశ లేదు. నాకు రాజ్యమే కావాలనుకుంటే పాండురాజులాగా నేను కూడా ధృతరాష్ట్రంలాగా రాజ్యం కోసం పోట్లాడేవాడిని. కానీ నాకు అదేం వద్దు. నా వసుని చెయ్యి. నాకు డబ్బు మీద ఆశ లేదు, రాజ్యం పైన ఆశ లేదు. నైవ కామోపభోగే, ఎలాంటి కోరికలు కూడా నాకు లేవు. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. పూర్వకర్మానురూపంగా ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. అలాగే ఏతత్ ప్రార్థ్యం అపభోగతం జన్మజన్మాంతరేపి తత్పాదాంబో రుభయుగగత నిశ్చలా భక్తిరస్తు. నీ యొక్క పాదాలపైన నాకు నిశ్చలమైన భక్తి ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటూ ఆ విదురుడు ప్రార్థిస్తాడు కృష్ణ పరమాత్మను మనసులోనే. అలాగా విదురుడు తన సంశయాలన్నీ కూడా మైత్రేయుని ద్వారా ఉద్ధవుని ద్వారా తెలుసుకుంటాడు. అనేక సంశయాలు నివృత్తి జరుగుతాయి. అందులో ఒక సంశయంగా అడుగుతున్నాడు, భగవంతుడి యొక్క లీలావతారాలు చెప్పండి. అసలు ఈ భాగవతాన్ని ఎవరికి ఎలా చెప్పుకుంటూ వచ్చారో చెప్పమని చెప్తే, సంకర్షణ భగవానుడి రూపంలో సనక సనందనాదులకు నలుగురికి కూడా భగవంతుడే నేర్పించాడయ్యా, సంకర్షణుడే. ఆ తర్వాత సాంఖ్యాయన మహర్షికి అంటే కపిల మహర్షికి అది బోధించబడింది. ఆయన మళ్ళీ పరాశరునికి బృహస్పతికి ఇద్దరికి బోధించాడు. ఆ బృహస్పతి మైత్రేయుడికి బోధించాడు. ఆ మైత్రేయుడు విదురునికి బోధించాడు. ఇలాగా భాగవతం అంతా కూడా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు బోధింపబడుతూ వస్తున్నది. అలాంటి బ్రహ్మస్వరూపి అయినటువంటి సృష్టిని చేయమని చెప్పి బ్రహ్మగారిని విష్ణుమూర్తి పిలిచి ఆజ్ఞాపించడం, ఈ విషయం కూడా చెప్తున్నాడు. విష్ణువు యొక్క స్తుతి అక్కడ ఉంటుంది. ఆ విష్ణు స్థితిలో ఆయన అంటాడు, అయ్యా నువ్వు 10 రకాల ఈ సృష్టి క్రమాన్ని 10 రకాల సృష్టి విధానాలను ఏర్పరిచావు అని చెప్పి చెప్తాడు. అవేమిటి అని చెప్పి విదురుడు అడిగితే మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా విదురా చెప్తాను వినండి. ఒకటి మహత్తత్వము, ఈ పంచభూతాలు పంచతన్మాత్రలతో ఏర్పడేటువంటిది మహత్తత్వం అంటే దాన్ని మించినటువంటిది ఏది లేదు, అదే భగవత్ స్వరూపం అంటాం. రెండవది అహంకారం. మనిషికి ఎప్పుడు కూడా అహంకారం కనుక వచ్చిందంటే జ్ఞానంలో విఘ్నం వస్తుంది. దీన్నే మనకు మహాభారతంలో కూడా కథ రూపంలో చెప్తాడు. ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక మాలవాడు పాపం ఊరవతల చెప్పులు కుట్టుకుంటూ బతుకుతూ ఉంటాడు. మహాతపుడు అనేటువంటి ఒక ఋషి అడవిలో కూర్చొని మంచి తపస్సు చేసుకుంటాడు. వాడికి భగవంతుడు వాడి తపస్సుకు మెచ్చి వాడికి అద్భుతమైన శక్తులు ఇస్తాడు. మన సినిమాలో వస్తుంది చూడండి, కంటి చూపుతో కాల్చేస్తా అనేది. అది మన భారతంలోదే. అది గొప్ప గొప్ప వాళ్ళు అవి చదివిన వాళ్ళే ఇలాంటి డైలాగులు రాయగలుగుతారు. మహాభారతంలో ఉంది. ఆ మహాతపుడికి భగవంతుడు కంటి చూపుతో కాల్చేసే శక్తిని ఇస్తాడు. ఇయ్యంగానే వాడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంటే పైనుంచి ఒక కొంగ రెట్ట వేస్తుంది. రెట్ట వేయంగానే ఆయన మీద పడంగానే చూసుకొని ఈ కొంగ ఏది, ఇది నా మీద రెట్ట వేస్తుందా అని చెప్పి ఆ కోపంతో, అంటే ఒక ఋషి అయిన వాడికి సంయమనం ఉండాలి, ఇంద్రియాలపైన పట్టు ఉండాలి. కానీ ఆ కోపానికి వాడు వశుడైపోయి ఒక్కసారి ఆ కొంగ దిక్కు చూసి కంటి చూపుతో దాన్ని కాల్చిపడేస్తాడు. కాల్చిపడే వరకు అది కింద పడి బూడిదైపోతుంది, కింద పడుతుంది. తర్వాత వాడు పాపం ఆకలి అవుతుంటే ఆ సన్యాసి రోజు ఊళ్ళో పోయి బిచ్చం ఎత్తుకుంటాడు. ఆయన భిక్షాటన చేస్తాడు. పూర్వకాలంలో భిక్షాటన కూడా నియమాలు ఉండేవి. ఒక 5 ఇళ్లలోనే అడుక్కోవాలని. కొత్త బిచ్చగాడు పొద్దురు కాకుండా జోలే నిండిన దాకా అడుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. 5 ఇళ్లలో వస్తే తీసుకోవాలి, రాకపోతే అలాగే పస్తుండాలి. ఒకవేళ ఎక్కువ వస్తే దాన్ని దాచుకొని మాపటికి తినాలి. అంతే తప్ప 5 ఇళ్ళు దాటి 6వ ఇంట్లో అడుక్కునేటువంటి అధికారం లేదు. అది కూడా అడిగేటి వాళ్ళ ఇళ్లలో కూడా ఎవరింట్లో అడగాలనేటువంటిది కూడా నియమాలు చెప్తారు. దాతల ఇళ్లకు వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళ ఇళ్లలో అడుక్కోవాలి. మన దగ్గరికి కిష్టయ్య గారు వచ్చి, ధర్మపురి కిష్టయ్య గారు వచ్చి బ్రాహ్మణ ఇళ్లలోనే కళ్ళం మీద వెరంగొల్చుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ ధాన్యాన్ని తీసుకుపోయి అక్కడ వేద పాఠశాల నడిపారు. ఇప్పుడు ఈ సిఆర్కి అదే స్కూల్లో చదువుకుంటాడు. శిలపారి రాధాకృష్ణ అదే స్కూల్లో ఉచిత భోజనం చేస్తూ చదువుకున్న పిల్లవాడు ఆయన. చాలా మంచి అద్భుతమైనటువంటి హాస్టల్ వాడు నడిపారు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు, గుండయ్య గారి పిల్లలు వాళ్ళు 4 అయ్యగారులు కూడా మంతెన్నకు వచ్చి అయ్యవారం చేసి పురాణాలు చెప్పి ఆ వచ్చిన బియ్యం అంతా తీసుకుపోయేసి తమ ఇంటికి కాకుండా వేద పాఠశాల నడిపారు. అట్లాంటి మహానుభావులు మన ప్రాంతంలో ఉన్నారు. అలాగా ఇప్పటికి కూడా నడుస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహ వేద పాఠశాల. కాబట్టి అలాగా తమ యొక్క ఇక్కడ కూడా సీతారాంబాగ్ కాలేజ్ కూడా మా గురువు గారు షడగోప రామాచార్ల వారు నెత్తి తట్ట పెట్టుకొని మార్వాడీలు వెళ్ళిపోయి చింతపండు బియ్యం పప్పు అడుక్కు వచ్చి చేసి ఆ మహాతపుడు వచ్చి అడవిలోకి వెళ్ళిపోయి అడవిలోంచి గ్రామంలోకి వచ్చి 5 ఇళ్లలో భిక్షాటనకు వచ్చాడు.
వచ్చేవరకు బ్రాహ్మణ ఇంటికి పోయినాడు. పోయేవరకు ఆ బ్రాహ్మణి పాపం మొగనికి పెద్ద మనిషి ముసలాయన, ఆయనకు స్నానం చేయించి ఆయన బట్టలు వేసి ఆయనకి అన్నం పెట్టి విసనకర్రతో విసురుకుంటూ కూర్చున్నది. ఆ కూర్చునే చోటికి వీడు వచ్చి మహాతప వచ్చేసి, మహాతపుడు అనేటువంటి ఋషి వాడు వచ్చి భవతీ భిక్షాన్ని దేహి అంటాడు. ఆమె వింటది. విని కూడా మన బ్రాహ్మణ ఇళ్లలో కొంచెం మామూలుగా ఏంటంటే భోజనం చేసినప్పుడు తలుపు పెడతాం. ఎందుకంటే అభ్యాగతి వస్తే విడిచిపెట్టి తినకూడదు. అతిథిని కూడా అభ్యాగతి వస్తారు కదా, వాళ్ళు వస్తే మళ్ళీ తెలియకూడదు. కాబట్టి తలుపు పెట్టుకొని తింటే వాళ్ళు వచ్చిన సంగతి కూడా తెలియకుండా భోజనం చేయాలి. ఒకవేళ ముందు వస్తే వాళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళతో పాటు చేసేవాళ్ళు. మా తాత ఇంట్లో మేము చూసేది, అవనాల పాప ఇంట్లో ప్రతిరోజు వైష్ణోదేవానికి ధర్మపురయ్య గారు అక్కడ భోజనానికి వచ్చేది మడితోటి. అట్లాగా ఆ తల్లి పాప తలుపు పెట్టి చేస్తున్నది, ఈయన అరుస్తూ ఉన్నాడు. 2 సార్లు అరిచాడు. చాలా ఆమె తలుపు వచ్చి తీసి వచ్చి చెప్పింది, అయ్యా భర్తకు నేను సేవ చేసుకుంటున్నా, ఒక 5 నిమిషాలకు నేను భిక్ష ఇస్తాను అనగానే ఒక్కసారి ఇలా కోపంగా చూస్తాడు. చూడంగానే ఆయన కోపం వస్తుంది. ఈ బ్రాహ్మణి నన్ను ఆగమంటదా, నా అంతటి వాడిని, నేను ఇంత శక్తులు ఉన్నవా చూసే వరకు ఆమె అంటది. అప్పుడు అయ్యా నేనేమన్నా అడవిలో పొంగను కాదు, నేను చచ్చిపోవడానికి నువ్వు నీ చూపు నేను కాలిపోలేను అంటుంది. అరే అడవిలో 3వ కంటికి తెలియకుండా నేను చేసిన క్రియ నీకులా తెలిసిందమ్మా అని చెప్పి దండం పెడతాడు. నువ్వు ఉండాలి కూర్చొని వచ్చి చెప్తా అని మొగడికి సేవ చేసి మళ్ళీ వచ్చి, నేను నీకు చెప్పడం కంటే కూడా మన ఊరవతల మాలవాడు ఉన్నాడు ధర్మవ్యాధుడని, వాడి దగ్గరే పోతే నీకు సరిగ్గా చెప్తాడంట. వీడు పోతాడు, వాడు మాంసం కోస్తూ ఉంటాడు, కూర్చాడు. వాడి దగ్గర పోగానే వాడు దూరానికి చూసి, అయ్యా రండి రాండి మిమ్మల్ని బ్రాహ్మణమ్మ పంపించిందా అంటాడు. అరే సెల్ ఫోన్ లేదు, పేజర్ లేదు, ఎట్లా నీకు తెలిసిందిరా నేను అక్కడి నుంచి వచ్చినట్టు అనగానే కోపంగా చూస్తాడు. నువ్వు కోపంగా చూస్తే నాకేం కాదండి, ఎందుకంటే నువ్వు చాలా అహంకారివి, కాబట్టి అలా చూస్తే నేనేం కాలిపెట్టాను కదా, నేనేమన్నా అడవిలో కొంగనా లేకపోతే బ్రాహ్మణినా అనగానే నీకు ఎలా తెలిసింది చెప్పబోయా, నువ్వు ఒక మాంసం కోసుకున్నావని నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే మరి చెప్తాడు, అయ్యా అహంకారం లేకుండా నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, కాబట్టి నాకు భగవంతుడు ఇలాంటి శక్తులు, అద్భుత శక్తులు మా ఊళ్ళో నాకే కదా అందరికీ ఉన్నాయి అని చెప్పి ఆ ధర్మవ్యాధుడు ఉపదేశం చేసి చెప్తాడు. కర్మణైవ హి సంసిద్ధిని మాస్థిత జనకాదయ. ఇంకా అహంకారంతో జ్ఞానంలో విఘ్నం వస్తుంది అని చెప్పి ఒక మంచి నీతి చెప్పేసి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు. అంటే అహంకారం అనేటువంటిది 2వ యొక్క భగవంతుని యొక్క సృష్టి విచిత్రం. 3వది పంచభూతాలను సృష్టించాడు, పృథివీ తేజో వాయు ఆకాశాలను. 4వది ఏకాదశ ఇంద్రియాలను సృష్టించాడు. అవి ఆ ఏకాదశ ఇంద్రియాల్లో మనం మీ అందరికీ తెలుసు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు, వాక్ పాద వాయు ఉపస్థలు, అలాగే మనస్సు అనేటువంటి అంతరింద్రియం. ఈ 11 ఇంద్రియాలను తర్వాత సృష్టించాడు. ఆ తర్వాత దేవతలను సృష్టించాడు. ఆ తర్వాత అవిద్యను సృష్టించాడు. అవిద్య అంటే తామిశ్రం, అంధతామిశ్రం అనేటువంటివి చాలా ఉంటాయి, దేవీ భాగవతంలో వస్తాయి. అలాంటి అవిద్యను సృష్టించాడు. తర్వాత వనస్పతులన్నింటినీ కూడా సృష్టించాడు. భగవంతుడి సృష్టిలో వనస్పతులు, అది 7వది వనస్పతులు అంటారు. మీ అందరికీ తెలుసు, వనస్పతులు ఓషధులు, లతలు, త్వక్వారములు, వీరుధములు, ద్రుమాలు అనేటువంటివి ప్రధాన కారణంగా ఉంటాయి. మనం అనుకుంటాం చెట్లన్నీ చెట్లే అనుకుంటాం, కానీ చెట్లలో కూడా ఇన్ని భేదాలు చెప్పబడి ఉంటాయి. వనస్పతులు అంటే పువ్వులు లేకుండానే కాయలు కాసేటువంటివి, ఇక పనస, మేడి, మర్రి ఇలాంటివన్నీ. 2వది ఓషధులు. ఓషధులు అంటే మనకు మందులకు వాటికి పనికి వచ్చేటివి. అవి పుష్పిస్తాయి కానీ ఫలించగానే నష్టమైపోతాయి, ఫలం వస్తే నష్టమైపోతాయి పువ్వు వచ్చిందంటే. ఇక లతలు అంటే తీగలు, మీ అందరికీ తెలుసు, మనకు మాలతీ తీగ, మల్లె తీగ, దొండ తీగ ఇలాంటి తీగలు. 4వది త్వక్సారాలు, అంటే పైభాగం చర్మం కఠినంగా ఉంటుంది, మనకి ఇవి ఉంటాయి చూడండి, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ. అవి పైన తొక్కను మాత్రమే మనుషులు గ్రహిస్తారు. 5వది వీరుధాలు అంటారు. అవి ఒక విధంగా లతలే కానీ నేల మీద బాగుతూ బరువైనటువంటి పండ్లను కాస్తాయి. అంటే మన గుమ్మడి తీగలు, రాచగుమ్మడి, పూర్తి గుమ్మడి ఇలాంటి తీగలన్నీ కూడా. తర్వాత వీరుధాలు కర్బూజ, తర్బూజ, గుమ్మడి ఇలాంటివి. తర్వాత ద్రుమాలు అంటే పెద్ద పెద్ద చెట్లు, అవి పుష్పిస్తాయి, ఫలిస్తాయి, స్థానంలో ఫలాలని ఇస్తాయి, ఫలం ఇచ్చిన తర్వాత చనిపోవు, మామిడి, నేరేడు ఇలాంటివన్నీ కూడా. ఇలాగా అకృష్ణ పక్ష్యాలు, కృష్ణపత్యాలు మనకు రుద్రంలో కూడా వస్తుంది. వీరుధశ్చమే ఓషధేశ్చమే వీరుధశ్చమే అంటూ మనకు రుద్రంలో వస్తుంది. అలాగే ఇన్ని రకాల చెట్ల యొక్క జాతులన్నీ చెప్తాడు దాంట్లో. తర్వాత మే కృష్ణపత్యంచమే అకృష్ణపత్యంచమే అంటాడు రుద్రంలో. కృష్ణపత్యం అంటే దున్నితే పండే పంటలు నాకు కావాలంటాడు. అకృష్ణపత్యం అంటే దున్నకుండా వచ్చే పంటలు నాకు కావాలి అంటాడు, కందమూలాలు అలాంటివన్నీ. కాబట్టి ఇవన్నింటిని కూడా వనస్పతులను సృష్టించాడు. ఆ తర్వాత తిరియక్కులను ప్రవేశపెట్టాడు. తిరియక్కులు అంటే తిర్యంచోపి పశుపక్షాదులు, పశువులు, పక్షులు, వీటిని సృష్టించాడు. ఆ తర్వాత మనుషులను సృష్టించాడు, మనువులను సృష్టించాడు. ఆ తర్వాత వైకృతిని సృష్టించాడు. ఇవన్నీ కూడా మనకు భగవంతుడు సృష్టి రహస్యంలో ఇవన్నీ చెప్తాడయ్యా అంటూ మైత్రేయుడు విదురునికి తన యొక్క సంవాదంలో చెప్తున్నాడు. తర్వాత మన్వంతరాది కాల విభాగం చెప్తున్నాడు. నిన్న మనం కాల విభాగం గురించి చెప్పుకున్నాం. కాలం అనేటువంటిది ఇప్పుడున్నటువంటిది ఒక కలియుగం నడుస్తోంది. ఇంతకుముందు ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం అయిపోయింది.
ఇలాంటి 4 యుగాలు ఇప్పటికి 27 సార్లు అయిపోయినాయి. ఇది 28వ కలియుగం జరుగుతోంది. 28వ కలియుగం అంటే ఈ 71 మహాయుగాలలో 28. ఇవి ఇలాగా ఈ 4 యుగాలు కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగాలు 4 సార్లు 71 సార్లు రిపీట్ అవుతే ఒక్క మనువు మారతాడు. అలాంటి మనువులు 14 మంది ఉంటారు. ఈ 14 మన్వంతరాలు కనుక జరిగితే బ్రహ్మగారికి ఒక రోజు అండి. చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే. బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 4 యుగాలు 1000 మార్లు తిరగబడాలి. అలా తిరిగినప్పుడు ఆయనకు అవుతుందయ్యా. అట్లా కృతయుగం కలియుగం ప్రమాణానికి 4 రెట్లుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపితే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 ఇంటూ 14 కలిపితే ఎన్ని వేల సంవత్సరాలు వస్తాయో అన్ని వేల సంవత్సరాలకు ఒక మనువు మారుతాడు. అలా బ్రహ్మగారికి ఒక్కొక్క రోజు ఇప్పటికీ బ్రహ్మగారికి పొద్దుటి ఉదయం పూట అయిపోయింది, మధ్యాహ్నం పూట మొదలైంది. మనకు ద్వితీయ ప్రహర అర్థే 2వ ప్రహర నడుస్తుంది. అంటే 2వ 3 గంటల సమయం నడుస్తుంది అని చెప్పి బ్రహ్మగారి ఆయు ప్రమాణాన్ని గురించి కూడా చెప్తున్నాడు. అలాంటి బ్రహ్మగారిని సృష్టి క్రమం చేయమని చెప్పి విష్ణుమూర్తి ఆజ్ఞాపించడం, ఆయన అనేక రకాలైనటువంటి సృష్టి క్రమాన్ని చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 10 రకాల వాటిని చేశాడు. ఆ తర్వాత శుకుడు పరీక్షిత్ మహారాజు శుకుడిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. పరీక్షిత్ మహారాజా, మైత్రేయ మహర్షి వల్ల పరమాత్మ గురించి గాథనంతా కూడా చాలా చక్కగా విదురుడు తెలుసుకున్నాడు. అనేక ఆయన చేసినటువంటి ఇల్లులన్నీ కూడా చెప్పారండి. అయితే నాకు అర్థం కాదు, ఈ వరాహావతార వృత్తాంతం ఏంటి, వరాహం ఎందుకు వచ్చింది ఇక్కడ అని చెప్పి అడుగుతున్నాడు. వరాహావతారం అంటే మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఆ భూమినంతా కూడా తీసుకుపోయి రసాతలంలోకి తీసుకుపోయినాడు, అప్పుడు భగవంతుడికి వేరే గతి లేక రసాతలంలోకి వరాహ రూపంలో వెళ్ళిపోయి, వరాహం అంటే అడవి పంది, మనం మామూలు చూసేవి కాదండి, అవి పుట్టెతోటి భూమిని తవ్వుతూ ఉంటాయి. అవి తవ్వుకుంటూ అలాగా వరాహ రూపంలో విష్ణుమూర్తి కిందికి వెళ్ళి రసాతలంలో ఉన్నటువంటి భూమిని కూడా తీసుకుని వచ్చి పైకి తీసుకువచ్చాడు. ఆయన స్వయంభువ, మీ ఇద్దరికి కూడా శుభమవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు అంటూ ఉన్నాడు. ఏమని? ప్రీతస్తుభ్యమహం తాత స్వస్తి స్వాధ్యాం క్షితీశ్వర ఎన్నిర్మిలే వ్యలీకేన హృదా షాధిమే ధ్యాన అనార్పితం. ఇక పుత్రుడు తండ్రి అనుసరించాల్సిన విధానం ఏది అని అడిగితే దానికి జవాబుగా చెప్తూ ఉన్నాడు. ఏతావత్ పర్యంతం ఎవరి ఎడలు కూడా మాత్సర్యం వహింపకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి చేసేవాడే పుత్రుడు అప్రమత్తుడై పాటించాలి అని చెప్పి పుత్రుడి యొక్క ధర్మాలని చెప్తున్నాడు. కొడుకులు ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా ఉండాలి, 6 సుఖాలు ఏమిటి, వాటిన్నింటినీ కూడా మనం ఎలా పాటించాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా మన్వంతరాది కాల విభాగం చెప్తున్నాడు. ఒక్కొక్క మనువు, ఇప్పుడు మనం చెప్పుకున్నదే, ఒక్కొక్క మనువు 14 మంది మనువులు మారితే ఆ కాలాంతరం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత జయ విజయులు సనక సనందనాలను శపించడం అనేటువంటి విషయం దగ్గర మనకు దితికి అదితి కశ్యపుడు వీడి పుట్టడం చెబుతాడు. హిరణ్యాక్షుడు ఎందుకు ఈ భూమిని ఎత్తుకుపోయినాడో చెప్తూ ఉన్నాడు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, దితి అదితి అని. దితికి పుట్టిన వాళ్ళంతా దైత్యులు, రాక్షసులైనారు. అదితికి పుట్టిన వాళ్ళంతా కూడా ఆదిత్యులు, దేవతలైనారు. వాళ్ళల్లో ఈ జయ విజయులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి దగ్గర పార్షదులుగా ఉండి, ఇది 3వ స్కందంలో, 7వ స్కందంలో, 10వ స్కందంలో 3 సార్లు రిపీట్ అవుతుంది ఈ జయ విజయుల యొక్క గాథ. అలాగా వాళ్ళిద్దరు కూడా నిల్చొని ఈ 4 బ్రహ్మమానసపుత్రులైనటువంటి సనక సనందన, సనత్కుమార, సనత్ సుజాతులను లోపలికి పోకుండా అడ్డగిస్తే వాళ్ళను ఆయన శపించేసరికి వాళ్ళు కాళ్ళ మీద పడి, అయ్యా తెలియక మిమ్మల్ని అడ్డగించాం, మీ 4 మీరు మమ్మల్ని రక్షించండి అంటే విష్ణుమూర్తి యొక్క ఆనతితోటి వాళ్ళు మళ్ళీ వాళ్లకు 3 జన్మలు విష్ణుమూర్తికి తొందరగా దగ్గరయ్యేటువంటి జన్మలు ప్రసాదిస్తారు. అందులో హిరణ్యకశిపుల యొక్క జన్మ మొదటిది. ఆ తర్వాత శిశుపాల దంతవక్రులది, తర్వాత రావణ కుంభకర్ణులది, తర్వాత శిశుపాల దంతవక్రులది. ఇలా 3 జన్మలు ఎత్తి ఈ ఇద్దరు కూడా జయ విజయులు ఇద్దరు కూడా జన్మలు ఎత్తుతూ ఉండాలి. ఆ జన్మలో వాళ్ళు చేసినటువంటి పుణ్యం వలన భగవంతుడి చేత వాడు చావబడితే వస్తారు. మీరు అందరికీ తెలుసు, భగవంతుడు చేయి దాకితే ఇక వాడికి మోక్షమే. పూతన పాలు దాగించుకున్నది, పూతనకు మోక్షం ఇచ్చాడు. తన చక్రంతో శిశుపాలుని సంహరించాడు, శిశుపాలుని కూడా మోక్షం వచ్చింది. కాబట్టి భగవంతుడి యొక్క చెయ్యి దాకినా, కాలు దాకినా, కోపంతో తాకినా ఆ దేవుడిని ముట్టుకుంటే మోక్షం వస్తుంది. కాబట్టి అలాగా మోక్షం ఇచ్చేటువంటి భగవంతుడు కనుక జయ విజయులకి ఇద్దరికి కూడా పంపించాడు. ఇక దితి గర్భంలో దితి ఒకనాడు వచ్చేసి తన యొక్క భర్త గారైనటువంటి కశ్యపుడి దగ్గరికి వచ్చి ఆమె ప్రతిక్రియ కోసం ప్రార్థిస్తుంది. ఆయన అంటాడు, అమ్మా ఇది సమయం కాదు, ఈ సమయంలో కనుక మనం సంసారం చేస్తే, ప్రతికేళి జరిపితే ఒక చెడ్డ పుత్రుడు మనకు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సమయం మంచిది కాదని చెప్తుంటే కూడా ఆమె వారించకుండా తన ఇష్టాన్ని వ్యక్తీకరిస్తుంది. అతను పాపం సాయంకాలంలో తన యొక్క భార్యతో కలవడం, ఆమె గర్భాన్ని దితి
గర్భాన్ని ధరించడం. ఆ దితి గర్భాన్ని ధరించినప్పుడు ఆమెకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వాళ్ళే హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు. అందులో హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. ఈ హిరణ్యాక్షుడు వెళ్ళి హిరణ్యకశిపుడు తమ్ముడు హిరణ్యాక్షుడు, ఆయన అతివేగంగా ఉధృతితో సహింపరాని వేగంతో ఈ భూమినంతా కూడా ఎత్తుకెళ్ళేసి రసాతలంలో దాచిపెడతాడు. మనం కింద 7 లోకాలు ఉంటాయని మనం చెప్పుకుంటాం. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలని 7 లోకాలు ఉంటాయి. పైన భూర్లోకం మనం ఉండేటువంటిది. అది కాకుండా భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకం అని 6 లోకాలు ఉంటాయి. 6 మనం ఉండేది 7వది. మన కింద 7, మొత్తం 14 భువనాలు అంటారు. ఈ 14 భువనాల్లో పైన ఉంటే మళ్ళీ కనుక్కుంటాడు విష్ణు అని చెప్పి ఆ హిరణ్యాక్షుడు చాలా ఎదుగుతాడు. చాలా దుర్మార్గమైన చేష్టలు చేస్తూ ఉంటాడు. ఎంతో భయంకరంగా ప్రజలందరినీ కూడా పీడిస్తూ ఉంటాడు. వాడికి ఉన్నటువంటి వరం అంతా కూడా వాడిని మళ్ళీ భగవంతుడే చంపాలని కనుక వాడు వెళ్ళి రసాతలంలో దాచిన ఈ భూమిని తీసుకురావడం కోసం భగవంతుడు వరాహావతారం ఎత్తవలసి వచ్చింది. హిరణ్యాక్షుడికి వరాహస్వామికి మధ్య చాలా భయంకరమైనటువంటి ఒక యుద్ధం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 అయితే ఓ విదురా, అమృతతుల్యమైనటువంటి హిరణ్యాక్ష వధ గురించి నీకు చెప్తాను విను. వాడు చాలా భయంకరుడు. భీకరమైన సుదర్శన చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అయినా సరే విష్ణుమూర్తి అవతారంలో వాడిని చంపలేడు. కాబట్టి ఈ యజ్ఞవరాహ రూపంలో ఉంటూనే ఆయన తన యొక్క కాలితోటి ఆయనను దవడపైన ఇక్కడ కొట్టాడట. చెవి కింద కొడితే ఇక్కడ ఆయుపట్టు ఉంటూ ఉంటుంది. మనకు ఆయుపట్ల ఈ భీకరమైన యుద్ధం జరుగుతోంది. లీలతోటి 4 భుజాలతోటి ఎంత పోట్లాడినా సరే వాడు కాకపోతే చివరికి సుదర్శన చక్రం తీశాడు. అయితే విష్ణుమూర్తికి తెలుసు వాడు చక్రంతో వాడు చావడని చెప్పి తన యొక్క కాలితోటి తన్నేసి అతడు